హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఏమేమి చేశాను, మేకింగ్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదం, పిస్తా, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, డేట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఒక కప్ ఎండు కొబ్బరి పౌడర్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు అయితే తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవాలంటే అంజీరా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కిస్మిస్ ఎవరైనా తినము ఇంట్లో, అందుకే నేను కిస్మిస్ అయితే స్కిప్ చేసేసాను. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదం, పిస్తా వచ్చేసి చిన్న చిన్న పీసెస్ నేనైతే సిజర్తోనే కట్ చేసుకున్నానండి. చాలా ఈజీగా అయిపోయింది సిజర్తో. ఇంక ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ వచ్చేసి బాదం అయితే ఫ్రై చేసేయాలి. బాదం ఫ్రై చేసిన తర్వాత కాజు అయితే ఫ్రై చేసేయాలి. అలానే మనం తీసుకున్న పంప్కిన్ సీడ్స్ కానీ అన్ని సీడ్స్ ఒక 2 మినిట్స్ గ్యాప్తో అన్ని సీడ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకొని అన్నీ ఒక 2 మినిట్స్ గ్యాప్తో ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఎండు కొబ్బరి పౌడర్, అలానే ఒక 2 మినిట్స్లో ఆ స్టవ్ ఆఫ్ చేస్తామనగా గసగసాలను అయితే యాడ్ చేసేసేయాలి. మొత్తం అయితే హీట్ అంతా తగ్గిపోవాలండి. మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా ఇక్కడ. ఇవి ఫ్రై చేసేటప్పుడు బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది, అప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి సీడ్స్ తీసి పెట్టుకున్న డేట్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 20 డేట్స్ వరకు తీసుకున్నాను. మేము ఎక్కువ స్వీట్ అయితే తినము, ఇంకా తక్కువే తింటాం కాబట్టి నేను ఒక 20 డేట్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తింటే కొంచెం డేట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా డేట్స్ని అయితే ఇట్లా మిక్సీ పట్టేసి ఇంక ఇట్లా అయితే వచ్చింది డేట్స్. నేను ఇది ఫస్ట్ టైం అసలు ఎలా వస్తుందా అని చెప్పి అనుకున్నాను, కాకపోతే చాలా బాగా కుదిరింది. ఇంకా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ డేట్స్ పేస్ట్ మొత్తం దీనిలో అయితే వేసేసి మొత్తం సాఫ్ట్గా ఫస్ట్ వచ్చేసి ఇట్లా మన గరిటకైతే అంటుకుపోతూ ఉంది. ఇంకా దాని తర్వాత వేరే స్పూన్ హెల్ప్తో ఇంకా దాన్ని అయితే మొత్తం రిమూవ్ చేసేసి ఇంకా ఇదంతా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం దానిలో అయితే మిక్స్ చేసాను. మిక్స్ చేసిన తర్వాత బాగా వేడిగా ఉంది కాబట్టి ఇది సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు. ఇంకా కొంచెం హీట్ అయితే తగ్గిపోయిన తర్వాత చాలా బాగా అయితే వచ్చింది. హీట్ తగ్గిపోయిన తర్వాత మనం గోధుమ పిండి ఎట్లా అయితే రౌండ్గా చేసుకుంటామో అట్లా అయితే చేసుకొని ఇంకా మనకి కావాల్సిన సైజులో అయితే రౌండ్స్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది డ్రై ఫ్రూట్ లడ్డు. స్వీట్ కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి ఒక 12 లడ్డూస్ అయితే వచ్చాయి. మీకు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఎక్స్ట్రా క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు. నేను జస్ట్ ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, అందుకే నేను తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ మరెన్నో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.